నమస్తే, వెల్కమ్ టు సర్కార్ టీవీ. నేను మీ మధు. టీడీపీ నేతలలో భారీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడికి ఓ ప్రత్యేకత ఉంది. ఆయన ఎప్పుడు ప్రజల్లోనే ఉంటారు. సైకిల్ వేసుకుని మరీ నియోజకవర్గం మొత్తం తిరుగుతారు. ప్రజలలో కలిసిపోతారు. అందుకే గత 3 ఎన్నికలలో వరుసగా విజయాలు సాధిస్తూ వస్తున్నారు. గత ఎన్నికలలో ఏకంగా 70,000 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. ఆయన మంచి చేయడానికి ప్రజలను చూస్తారే తప్ప పార్టీలు చూడరు. అందరినీ సమానంగా చూస్తారు. పార్టీ క్యాడర్ను జాగ్రత్తగా చూసుకుంటారు. ఆయన పద్ధతి ఫాలో అయితే ఎమ్మెల్యేలు ఓడిపోరని టీడీపీలో చెప్పుకుంటూ ఉంటారు. ఇప్పుడు అదే తరహాలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా తన నియోజకవర్గంలో బలపడుతున్నారు. శ్రీధర్ రెడ్డి వైసీపీలో ఉన్నప్పుడు ఓ ఇమేజ్తో ఉండేవారు. ఇప్పుడు ఆయన మరో రకమైన ఇమేజ్కి మారిపోయారు. ఇది అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఇప్పుడు ఆయన ప్రజల్లో ఉంటున్నారు. ప్రజల మాటలు వింటున్నారు. గతంలోనూ శ్రీధర్ రెడ్డి ఇలాగే ఉండేవారు. అప్పుడు ఆయన పద్ధతి వేరుగా ఉండేది. టీడీపీలోకి వచ్చాక కోటంరెడ్డి పద్ధతి వాస్తవానికి దగ్గరగా ఉంది. సొంత క్యాడర్ బాధలు పట్టించుకోవడం కూడా ఆయన ప్రత్యేక పద్ధతిలో నిర్వహిస్తున్నారు. రోజుకు 40 మంది పార్టీ కార్యకర్తలను పిలిపించుకొని కష్ట నష్టాలు తెలుసుకుంటున్నారట. అవసరమైతే సాయం చేస్తున్నారట. కుటుంబ పరంగా ఆర్థికంగా సమస్యలు ఉంటే మార్గాలు చెబుతున్నారట. ఈ శైలి క్యాడర్కు ఎంతో సంతోషం ఇస్తుంది. పార్టీలో ఏమైనా సమస్యలు ఉన్నాయా అని ఆరా తీస్తున్నారట. గతంలో కోటంరెడ్డిపై రకరకాల ఆరోపణలు ఉండేవి. ఇప్పుడు అలాంటివి ఏమీ ఉండడం లేదు. గతంలో ఆయనను వ్యతిరేకించిన వారు కూడా ఇప్పుడు ప్రశంసిస్తున్నారు. కోటంరెడ్డిలా ఇతర ఎమ్మెల్యేలు కూడా ఉండాలన్న చర్చలు ఇప్పుడు టీడీపీ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయి.